ఇలా మనం నాగపూజ పూర్తి చేసి కార్తీకని రక్షించుకోగలం. ఇదొక్కటే మార్గం. రేపటి పౌర్ణమి ఘడియల్లో సంధ్య వేళల్లో పూజ మొదలు పెడితే సరిగ్గా పౌర్ణమి ఘడియలు ముగిసేసరికి పూజ పూర్తవుతుంది. దీనికి కావలసిన పూజా వస్తువుల జాబితాను నేను రాణమ్మకిస్తాను. కార్తీకకు తల్లి మీరే కాబట్టి రేపు ఉదయమే శుచిగా తలస్నానం చేసి ఆ నాగదేవతకు ఇష్టమైన ఎరుపు రంగు బట్టలు కట్టుకుని పూజకు సిద్ధంగా ఉండండి. రాణమ్మ తన చేతులతో ఆ దైవశక్తి గల నాగమణిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతుంది. కానీ స్వామి, ఆ నాగమణిని తాకితే దాని పవర్ కి షాక్ కొట్టి ఎక్కడో దూరంగా వెళ్లి పడిపోతున్నానే. నువ్వేమీ భయపడకమ్మా. దాన్ని మొదట ఆ దైవగణం ఉన్న రాణమ్మ తన చేతులతో తాకి నీకు ఇస్తుంది కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదమూ జరగదు. సరే, నేనిక వస్తాను. రేపటి పౌర్ణమి పూజ సమయానికి ఇక్కడే ఉంటాను. సెలవు. మంచిది స్వామీజీ. చిత్రమ్మ గారు పిల్లల కోసం ఏమైనా చేస్తారయ్యా. 108 ఏంటి, 1008 టెంకాయలైనా తల మీద కొట్టించుకుంటారు. ఒసే పంకజం, కరెక్ట్ సమయంలో ఇరికించేస్తున్నావా? వీళ్లకున్న గండాలు నా ప్రాణాల మీదకి తెచ్చిపెట్టిందే. రేపటితో ఇంక నా పని పూర్తయిపోయినట్టే. వీళ్ల ఆస్తుల్ని అంతస్తుల్ని ఎలాగైనా కొట్టేద్దామని నేనిక్కడికొస్తే ఇప్పుడు వీళ్ల ప్రాణాలు కాపాడ్డానికి 108 కొబ్బరికాయలు నా నెత్తి మీద కొట్టించుకుని ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. ఇంక నేనెక్కడ బతుకుతాను? ఖచ్చితంగా నేను చస్తాను. చూడండి, మనం డ్యూటీలో ఎన్నో కేసులు చూసుంటాం. ఎంతోమంది ప్రమాదకరమైన నేరస్తుల్ని పట్టుకొని ఉంటాం. కానీ ఇప్పుడు మన ముందున్న ఈ కేసు మాత్రం వాటన్నిటికంటే పూర్తిగా భిన్నమైంది. మన ఊహకు కూడా అందంది. ఎందుకంటే ఇక్కడ మనం పోరాడాల్సింది ఆయుధాలు పట్టుకున్న నేరస్తులతో కాదు, తన శరీరాన్ని విషంగా మార్చుకున్న ఒక అమ్మాయితో. ఈరోజు రాత్రి మనం ఏ చిన్న పొరపాటు చేసినా కార్తీక చేతిలో ఎవరో ఒకరు బలి కాక తప్పదు. సార్, కార్తీక మేడం ఈరోజే ఎవరినో ఒకరిని బలి తీసుకుంటుందన్న నమ్మకం ఏంటి? గతంలో సూరి మర్డర్ జరిగిన రోజు, ఆ తర్వాత పాండు కళ్ళు పోగొట్టుకున్న రోజు, ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా కరెక్ట్గా ఇదే పౌర్ణమి రోజున జరిగాయి. వాటిని బట్టి చూస్తే ఇవాళ పౌర్ణమి. ఈ రాత్రి కార్తీక గనక బయటకు వచ్చిందంటే ఏం జరుగుతుందో, ఎవరికి ఎలాంటి ప్రమాదం పొంచుందో ఎవ్వరూ ఊహించలే. మరి అంత ప్రమాదం ఉన్నప్పుడు పై అధికారులు పర్మిషన్ తీసుకుని కార్తీక మేడంని ఇప్పుడే హౌస్ అరెస్ట్ చేసి మన కంట్రోల్లోకి తీసుకుంటే సరిపోతుంది కదా సార్? ఆ అవసరం లేదు జయంత్. కార్తీకని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా కాపాడడానికి స్వామీజీతో కలిసి రానమ్మ మేడం ఆల్రెడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు కార్తీక ఇల్లు వదిలి బయటకు వస్తే ఏం చేయాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్లాన్. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. తను ఎటువైపు నుంచి తప్పించుకున్నా మనం అప్రమత్తంగా ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. ఈ రాత్రి మీరందరూ సిన్సియర్గానే కాదు, చాలా జాగ్రత్తగా కూడా పనిచేయాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మనం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గెట్ రెడీ. మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే సార్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గానే ఉండాలి. ఈ న్యూస్ మీడియాకి కానీ పబ్లిక్కి కానీ ఏ మాత్రం లీక్ అయినా సరే సిటీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. విషయం జనాల్లోకి వెళ్తే
సిటీ అంతా ప్యానిక్ క్రియేట్ అవుతుంది. పైగా ప్రూఫ్స్ లేకుండా ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నామంటూ మన డిపార్ట్మెంట్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే యాక్షన్లోకి దిగేంత వరకు ఈ మ్యాటర్ని సీక్రెట్గానే ఉంచాలి. ఎవరి నోటి వెంటైనా ఈ మాట బయటకు వచ్చిందని తెలిసిందో ఐ విల్ టేక్ యాక్షన్. ఆల్ ఆఫ్ యూ అలర్ట్, గెట్ ద వర్క్. ఓకే సార్. సార్, కార్తీక మేడం బాడీ విషయంగా మారడం ఏంటి? పౌర్ణమి రోజు ఎవరినో ఒకరిని బలి తీసుకోవడం ఏంటి? పోనీ అరెస్ట్ చేద్దామంటే కార్తీక మేడమే ఆ నేరాలు చేశారు అనడానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవు. నాకంతా అయోమయంగా ఉంది సార్. జయంత్, ఇప్పుడు మనం చేయాల్సింది కార్తికని జైల్లో పెట్టడం కాదు. ఈ పౌర్ణమి రాత్రి తన లోపలున్న ఆ భయంకరమైన విషం వల్ల ఎవ్వరికీ ఏ ఆపద రాకుండా కాపాడ్డాం. ఒకవేళ తనను తాను నియంత్రించుకోలేక బయటకు వస్తే కార్తిక ఎవరిని టార్గెట్ చేస్తుందో మనం ముందే ఊహించి ఆ అమాయకుల ప్రాణాలు కాపాడాలి. వెళ్ళి అలర్ట్ మోడ్లో ఉండు. ఓకే సార్. కార్తీక కనుక బయటకొస్తే ఈసారి ఎవరిని బలి తీసుకుంటుందో ఏంటో. తక్షక, ఆ కుటుంబం మీద పగ నాది, నా ఒక్కదాందే. కార్తీకది కాదు. కృష్ణని చంపిన, కావేరిని లేకుండా చేసిన, కార్తీకని బలి తీసుకున్న, ఆఖరికి ఆ ధర్మతేజనే చంపిన, అది నేను మాత్రమే చంపాలి. చూసావా తామసి, ఆ కార్తీక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పూజలో కూర్చోదు. ఆ పూజ జరగదు. ఈలోగా నడిరేయి కాలఘడియలు వచ్చేస్తాయి. అలాగైతే ఆ కార్తీక నాగమణిని తీసుకొచ్చి మన చేతిలో పెడుతుంది కదా దక్షక. అయితే అప్పుడు కార్తీక తన తలని తనే బాదుకొని చచ్చిపోతుంది కదా. అయితే ఆ మరుక్షణమే ఆ ఇంట్లో వాళ్ళందరి మీద నా పగ తీర్చుకుంటాను. కావేరి, కార్తీకం చూసరా? అమ్మో, పూజ టైం దగ్గర పడుతుందే. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అయినా దాని ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రాణాలు బలివ్వాల్సి వస్తుందే. అమ్మో, 108 కొబ్బరికాయలు. 108 కొబ్బరికాయలంటే నా తల పగిలిపోతుంది. దీని నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి. ఎలా తప్పించుకునేది? అమ్మగారు, అమ్మగారు, పసుపు నీళ్లు పోసుకొని పూజలో కూర్చుంటే ఆ 108 కొబ్బరికాయలు మీ తల మీద కొడతారు స్వామీజీ. పంకజం, నోర్మోయ్. ఇంకొక మాట మాట్లాడావంటే నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా అవేవన్నా నిమ్మకాయలా, పుచ్చకాయలా? తల మీద పగలగొట్టడానికి కొబ్బరికాయలే, కొబ్బరికాయలు. 108 కొబ్బరికాయలు నా నెత్తి మీద కొట్టారంటే చచ్చూరుకుంటాను. అమ్మా, నిన్న మీరే కదా అన్నారు మీ పిల్లల కోసం ఏమైనా చేస్తాను అని. ఇప్పుడు మీరు ఈ పూజ చెయ్యకపోతే మీ కన్న కూతురు ప్రాణాలు పోతాయని తెలిసాక కూడా ఒక తల్లిగా ఈ త్యాగం చెయ్యలేరా?
అవును, కూతురే. నా కన్న కూతురే, కాదనట్లేదు. కానీ నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పూజ ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటి పంకజం ఇంకా ఆలస్యం? చిత్ర, నువ్వింకా రెడీ అవ్వలేదా? అమ్మగారు పూజలో కూర్చోవడానికి కొంచెం భయపడుతున్నారయ్యా. భయపడుతోందా? భయపడుతున్నావా చిత్ర? లేదు, భయం అంటే భయం కాదు. చూడు చిత్ర, నాడు నవమాసాలు కడుపున మోసి పురిటి నొప్పులు భరించి మన బిడ్డను కన్నావు. ఆ నొప్పులతో పోలిస్తే ఇదేం నొప్పి చెప్పు? నీ కన్నతల్లి ప్రేమ ముందు ఆ 108 కొబ్బరికాయల దెబ్బలు ఒక లెక్క చెప్పు. వెళ్ళి రెడీ అయ్యిరా. పురిటి నొప్పులు పడి దాన్ని నేనెక్కడ కన్నాన్రా, పిచ్చి మాలోకం. వీళ్ళు రాణమ్మ పిల్లలైతే నాకెలా కడుపుకోత తెలుస్తుంది? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు చిత్ర? త్వరగా రెడీ అయ్యిరా. వీడొకడు విషయం తెలియక నన్ను చంపడానికి రెడీ అయ్యి తొందర పెడుతున్నాడు. అన్నయ్య ఒకసారి రా. అమ్మకు చెప్పేసొద్దాం పదండి. అమ్మా అక్క పాముగా మారిపోయిందమ్మా. నాలుక బయటికి చాచి పాములా డాన్స్ చేస్తుంది. కళ్ళు కూడా వింతగా మారిపోయాయి. చూడగానే భయమేసిందమ్మా. త్వరగా రా అమ్మా. పదమ్మా రా. ఇప్పుడెలా అత్తయ్య? ఇవే పూనకాలు వచ్చి కార్తిక ఎవరినైనా కాటేసి ప్రాణాలు తీస్తుందేమో. త్వరగా వెళ్ళి చిత్రావతి గారిని రమ్మని చెప్పండి. స్వామివారు పూజ మొదలు పెడతారు. అమ్మా, మీదే లేటు. అవతల కార్తిక పాముగా మారిపోయింది. పాములా మారిపోయిందా? మీరు ఆ బట్టలు కట్టుకుంటే వెంటనే పూజ స్టార్ట్ చేయొచ్చు అత్తయ్య. వెంటనే కానివ్వండి. అవునమ్మా. అదేంటి చిత్రావతి గారు, ఇంకా ఇలాగే ఉన్నారు? అవతల కార్తిక ప్రాణాల మీదకి వస్తుంటే మీరింకా పూజా బట్టలు కూడా కట్టుకోలేదు. చిత్ర, కూతురు ప్రాణాలు కాపాడుకోవాల్సిన టైంలో నువ్వింకా ఆలోచిస్తున్నావేంటి? అబ్బా ఉండండి తేజ. అసలు మీరంతా ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడున్న హాస్పిటల్స్ లో అన్ని రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. మన కార్తికాని ఏదైనా మంచి హాస్పిటల్ చూపిస్తే అంతా బాగైపోతుంది. అది వదిలేసి ఇంకా నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టడాలు, పావులకి పాలు పోయడాలు, ఏమిటిదంతా? ఏంటి మూఢనమ్మకాలు అంట? చూడండి చిత్రావతి గారు,
మీరు నమ్ముతున్న టెక్నాలజీలు, హాస్పిటల్స్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? హాస్పిటల్కి వెళ్తే శరీరాన్ని కోసి లోపలున్న రోగాన్ని నయం చేస్తారేమో. నమ్మకం ఉంటేనే మీరు ఈ పూజ చేయండి. అంతేగాని మీ భయాన్ని దాచుకోవడానికి లేనిపోని మూఢనమ్మకాలంటూ కార్తీక ప్రాణాలతో చెలగటం ఆడొద్దు. అసలు నువ్వు మధ్యలో మాట్లాడద్దు రాణమ్మ. నా కూతురికి ఈ రోజు ఇలాంటి కండిషన్ రావడానికి కారణం నువ్వే నా కూతురునేదో చేశావు. తేజ తేజ, నువ్వు నా మాట విను. ఈ రాణమ్మ మీకు చెప్పే మాయ మాటలన్నీ నువ్వు నమ్మక. కార్తీకాన్ని ఇప్పుడే సిటీలో ఉన్న ది బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. అయ్యో చిత్రావతి గారు, ఇప్పుడు శరీరం మాత్రమే కార్తీకది, కానీ తన ఒంట్లో ఉన్నది ఒక రుద్ర సర్పం. ఇప్పుడు గనక తన గది దాటి బయటకు వచ్చిందంటే కార్తీక ప్రాణాలకే కాదు, ఈ ఇంట్లో ఉంటున్న మీ అందరి ప్రాణాలకి ప్రమాదమే. ధర్మతేజ గారు, చిత్రావతి గారికి ఈ పూజ చేయడం ఇష్టం లేదనుకుంటాను. మీరైనా నమ్మండి. స్వామీజీ చెప్పినట్టు ఈ పూజను పూర్తి చేద్దామండి. ఆగు. అసలు మీరందరూ ఏమన్నా అనుకోండి, నాకసలు చిన్నప్పటి నుంచి పావులంటే చచ్చేంత భయం. చూస్తేనే సగం చచ్చిపోతాను. తేజ, నీకు తెలుసు కదా, నిన్ను ప్రేమించిన రోజుల్లో ఒక చిన్న పావును చూసి భయంతో పక్కనే ఉన్న బావిలో దూకేశాను. అప్పుడు నువ్వే కదా నా ప్రాణాలు కాపాడావు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ నాకు గుర్తులేవు చిత్ర, వదిలేయ్. ఏమైనా ఉంటే కదా గుర్తు రావడానికి, నా కర్మ. రాణమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం చేయాలో తోచట్లేదు. ఈ పూజలో కార్తీక కన్న తల్లి స్థానంలో నేను కూర్చుంటాను. తెలుసో తెలియకో ఈ ఇంటికి, మీ బిడ్డలకి తల్లిగా వచ్చాను. తల్లిగానే మారిపోయాను. గడిచిన కాలంలో వీళ్ళని నా కన్న బిడ్డల కంటే ఎక్కువగానే చూసుకున్నాను. నాకు వీళ్ళెవరూ పరాయి వాళ్ళు కాదు, నా పిల్లలే. నా బిడ్డ కార్తీక ప్రాణాలు కాపాడడం కోసం పూజలో నేను కూర్చుంటాను. స్వామి, ఈ పిల్లలు నన్ను నోరారా అమ్మా అని పిలిచారు. వాళ్ళకి తల్లిగా నేను ఈ పూజలో కూర్చోవచ్చా? అమ్మా రాణమ్మ, నాకు మొదట్నుంచి తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఈ పిల్లలకి మీరు జన్మనివ్వకపోయినా ఈ బిడ్డల క్షేమం కోసం మీరు కన్నతల్లి కంటే ఎక్కువే చేశారు. సృష్టిలో జన్మనిచ్చిన కన్నతల్లికి మాత్రమే సంకల్ప బలం ఉంటుంది అంటారు. అమ్మా అని పిలిచిన ఆ పిలుపు సాక్షిగా ఈ బిడ్డలను బ్రతికించుకోవడం కోసం, మాతృత్వ సంరక్షణ కోసం మీరే ఆ బిడ్డలకి తల్లి స్థానంలో కూర్చొని ఈ పూజ పూర్తి చేయండి. మీరు ఆనాడే ఈ బిడ్డని కాపాడుకోవడం కోసం మీ ప్రాణాలనే పణంగా పెట్టారు. అలాగే ఇప్పుడు కూడా వారికి తల్లిగా నిరభ్యంతరంగా ఈ పూజలో కూర్చోవచ్చు. మీకు తప్పకుండా ఆ దైవబలం తోడవుతుంది. మృత్యుంజయే
మహేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు. మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు. భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి, శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి. కేవలం నీ చేతుల్లో ఉన్న గరుడ శక్తి వల్లే ఈ ధర్మతేజ కుటుంబం ఇన్ని రోజులుగా నా బారి నుండి తప్పించుకొని బ్రతకగలిగింది. నా బిడ్డ ప్రాణాలు నాకు ఇచ్చేయి తల్లి. అది కుదరదు, ఎప్పటికీ కుదరదు. నీ ముందు నిలబడింది నీ కూతురు కార్తిక్ అనుకుంటున్నావా? కాదు, తామసి. కార్తీక శరీరంలో ప్రవహిస్తున్నది నా విషం. తనలో ఉన్నది నా పగ, నా కసి. వదలనా, ఏ ఒక్కరిని వదలను.